వెల్కమ్ టు విఆర్ఏ ఛానల్. నేను ఇప్పుడు ప్రెజెంటు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు అయినటువంటి కూనవేణు నగర్‌తో ఉండడం జరిగింది. అయితే ఈరోజు సందర్భం ఏమనగా సంగారెడ్డికి పాస్‌పోర్ట్ కార్యాలయం గురించి అన్నకు అసలు ఏ విధంగా పోరాటం చేసిర్రు, దాని గురించి అదెప్పుడు స్టార్ట్ అవ్వబోతుందో ఆయన మాటల్లో చెప్పండి. శుభపరిణామం. సుదీర్ఘ తెలంగాణ యువజన సంఘాల సమితి పోరాటం యొక్క ఫలితంగా 20వ తారీఖు 8వ నెల 2026 తారీఖు రోజున శాంక్షన్ కావడం అనేటువంటిది జరిగింది. మేము 22/7/2025లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ సుమారు ఒక 2000 మంది యువతి యువకులతోని అంబేద్కర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర సంతకాల సేకరణ చేశాం. దాంతోపాటు చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ట్విట్టర్లో అన్నిట్లో కూడా ఇది మనకు చాలా అత్యంత అవసరం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 20 సంవత్సరాలకు పూర్వం మన సంగారెడ్డి పాత కలెక్టరేట్ లో ఇది ఒక పాస్పోర్ట్ సంబంధించిన కేంద్రం ఉండే. దాని తర్వాత పరిణామాలు ఏం జరిగిన మనకు తెలియదు. దాని తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చింది. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి 20 సంవత్సరాలు గైబ్ అయిపోయిన తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత చాలా సంఘాలు కూడా మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేము తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కలవంగానే వెంటనే తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి యొక్క టీజీఐసి చైర్పర్సన్ అయినటువంటి ఆమె కూడా రీజనల్ పాస్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా అఫీషియల్ గా లెటర్ రాయడం జరిగింది. దాంతోపాటు అందరం కూడా కలిసి మన రఘునందన్ రావును కూడా కలవడం వల్ల కూడా ఆయన కూడా చొరవ తీసుకొని కూడా కేంద్రం సంబంధించినటువంటి మంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది. అందరూ సమిష్టిగా అన్ని పక్షాలు కూడా చేయడం అనేది శుభపరిణామం. ఇక్కడనే మనకు ఐఐటి ఉన్నది, 3 మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గం లోపల సంగారెడ్డి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విద్యకు నిలయమైనటువంటి ప్రాంతం. ఇక్కడ పాస్పోర్ట్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులకు పోవాలన్నా, విహారయాత్రలకు పోవాలన్నా, అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న కలవాలనేటువంటి దాని మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ అనేది చాలా అత్యవసరం. కానీ విచిత్రం ఏంటంటే మెదక్లో ఉన్నది, సిద్దిపేటలో ఉన్నది, ఇక్కడ వికారాబాద్ ఉన్నది, హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ఉన్నది, సంగారెడ్డి ఎందుకు ఉండొద్దు అనేటువంటి దాని మీద మేము ఆలోచన చేసిన వెంటనే జైరాబాద్ సంబంధించినటువంటి ప్రజలకు, యువతకు, అదేవిధంగా నారాయణఖేడ్ సంబంధించిన, జోగుపేట సంబంధించిన, సంగారెడ్డి సంబంధించిన, పటంచేరు సంబంధించినటువంటి అందరు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. యువజన సంఘాల సమితిలో అందరూ కూడా విశేషమైన కృషి చేసిండు. నిస్వార్థంగా పాస్పోర్ట్ కావాలనేటువంటి దాని మీద సంవత్సరం వరకు పోరాటం చేసిన ప్రతి ఒక్క యువజన సంఘాల సభ్యులందరూ కూడా, అదేవిధంగా మమ్మల్ని చూసి ప్రేరణ పొందినటువంటి కొన్ని సంస్థలు కూడా వచ్చినాయి. వారికి కూడా మేము సద్భావనకు సంబంధించిన వాళ్ళకు కూడా అభినందిస్తున్నాం. చాలా టీచర్స్ యూనియన్ సంబంధించినటువంటి యూనియన్ కానీ ఇంకా చాలా మంది మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు.